నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు బాపట్ల జిల్లాలో రేపు పర్యటించనున్న సీఎం జగన్ సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం జగన్ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర ఆలయంతో పాటు దిగువన ఉన్న శివాలయాల్లో నేత్రపర్వంగా సాగిన ఆది దంపతుల దివ్య లీలా కళ్యాణం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్వహించిన శాస్త్ర పండితులు అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్న జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలంటే టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 తాడేపల్లిలోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు దోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది రాష్ట్రం సొమ్ము, ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్ అని. క్యాపిటల్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడాలి. ముందు ఇది 3,000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1,700 ఎకరాలకు దిగింది, మరీ ఎక్కువ అవుతుంది ఏమంటున్నారో తెలియదు. సో 3,000 ఎకరాలు కాస్త 1,700 ఎకరాలు, 1,700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కలలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అని ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కలుపుకోవాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు పవన్ చర్చలు జరిపారు. అయితే నిన్న కూడా సమావేశాలు అవ్వాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. సమావేశం వాయిదా పడ్డంతో అమిత్ షా, జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో సమావేశం అవ్వాలని నేడు నిర్ణయించారు. అమిత్ షా రేపు పాట్నా వెళ్లనుండగా ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు పవన్లకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంద్రకీలాద్రితో పాటుగా దిగువన ఉన్న శివాలయాల్లో ఆది దంపతుల దివ్య లీలా కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. అర్ధరాత్రి వరకు శివయ్యకు సంప్రదాయబద్దంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి, పాత శివాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి, విజయేశ్వర స్వామి దేవస్థానంలో గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి, బుద్ధువారి ఆలయంలో గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ మూర్తుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా ఋత్వికులు నిర్వహించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యమవుతుందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, మహిళా నాయకురాలు కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్త్రీతో అనుబంధం ఉన్నట్లుగా మరి భూమాత అంటాము, మనకి ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించే భూతల్లి. మరి అదే విధంగా మన దాహం తీర్చేది గంగమ్మ అని పిలుస్తాం.
ఆ విధంగా మనకి సిరులు కురిపించే లక్ష్మీదేవిని అని అంటాం. మన జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవి అంటాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి మనకి కావలసిన వనరులన్నీ కూడా ఈ రోజున ఏదైతే మహాశివరాత్రి అని మనందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నామో ఆ శివుడి పేరులోనే ఉమామహేశ్వరుడు అర్ధనారీషుడు, అంటే తన సగభాగం ఒక మహిళని మరి తను పెట్టుకుని ఆ పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఈ రకంగా ప్రతి తల్లి కూడా ఈ రోజున ప్రతి స్త్రీ కూడా ఒక దేవతగా పూజించబడుతూ ఉంది. మరి ఆ పూజించబడినన్ని రోజులు కూడా ధర్మం 4 పాదాల నడిచి నాగరికతమైన సమాజంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి అంతరిక్షానికి కూడా ఈ రోజున మహిళలు వెళ్ళారంటే దానికి కారణం మన ఎంతో మంది పూర్వం మహిళలు చేసిన మరి పుణ్యం. వాళ్ళు మనకీయంగా తెరచాటునే ఉన్నారు. మరి వాళ్ళని రాజకీయంగా కూడా తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మదిలో వచ్చిన ఆలోచన మనకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి. పటమటలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు మహిళా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ నగరంలోని పటమట ఆశా కన్వెన్షన్ హాల్ నందు A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు అమీన్ బాయ్ మాట్లాడుతూ A1 ఫౌండేషన్ ద్వారా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందు ఉన్నారన్నారు. సమాజంలో స్త్రీ శక్తి అందించే సేవలు ఎన్నలేనివంటూ ప్రశంసించారు. ఈరోజు A1 చారిటబుల్ ట్రస్ట్ NGO వారు ఏదైతే నిర్వహించారో ఈ ప్రోగ్రామ్కి నేను అమీన్ భాయ్ గారి తరపున వచ్చాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు ప్రతిసారి ఏ ఈవెంట్కైనా సరే హైదరాబాద్ని తప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు. బట్ ఈరోజు ఇంత మనస్ఫూర్తి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉంటారు. టు బి హానెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు వందనాలు. అండ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చాలా చేయాలి. ప్లస్ నేను ఒక చిన్న విన్నపం మీడియా వాళ్ళకి, మా హైదరాబాద్లో అయితే జనరల్గా ఒక మీడియా ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఇక్కడికి మా వైజాగ్లో కూడా నిర్వర్తిస్తారండి, అన్నీ కూడా ఫంక్షన్స్ అవి చేస్తుంటారు. సో ఇట్లాగే ఎన్నో జరుగుతుంటాయి. కానీ నన్ను వైజాగ్ నుంచి గుర్తించి A1 చారిటబుల్ ట్రస్ట్ అమీన్ భాయ్ గారు నాకు పిలిచి వాసు అని ఉన్నారు, వాసు తమ్ముడు ద్వారా నాకు చెప్తే నన్ను ఇక్కడికి రమ్మని ఎలానే సరే మీరు రండి, మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం అని చెప్పి నన్ను గుర్తించి నాకు అవార్డు ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్లుగా, అమీన్ భాయ్ చెప్పినట్లుగా మన మూలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన స్టేజ్ ఎక్కి నేను కూడా ఇట్లాగే అందుకోవాలి, ఈ అమ్మాయిలాగా ఈ పిల్లలందరూ తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను, ఇంట్లోనే మగ్గిపోతున్నాను, కొంతమంది స్త్రీలు కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రతి ఒక్కరు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా A1 చారిటబుల్ ట్రస్ట్ NGO తరఫు నుండి కొంతమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళలకి గుర్తించి వాళ్ళకి ఈరోజు అవార్డు కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం. సమాజంలో ఆడవాళ్ళు ఎప్పటికీ వెనకబడిన వాళ్ళుగానే గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, ఎన్నో విభాగాల్లో ఉంటారు. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నా కూడా వాళ్ళకి రావాల్సిన గుర్తింపు అనేది రావడం లేదు చాలా వరకు. అది ఏ రంగమైనా, సినీ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఎటువంటి రంగంలో కూడా వాళ్ళకి రావాల్సిన గుర్తింపు అనేది రావట్లా. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే, మార్చి 8 ఒక్కరోజు మాత్రమే వాళ్ళకంటూ ఒక దినం అనేది పెట్టి మహిళా దినం అని చెప్పి ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి మన మహిళా దిన శుభాకాంక్షలని తెలియజేస్తున్నాం. తర్వాత రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది అంతా. యాక్చువల్లీ రానున్న ఎన్నికల్లో ముస్లిం ఐక్య వేదిక ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదంటూ తెలియజేసింది. ముస్లింల సంక్షేమం విషయంలో మరియు ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులో నాటి నుండి నేటి వరకు ఏపీలో ప్రధాన పార్టీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్లు అన్యాయం చేస్తున్నాయని, ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో అబద్దపు హామీలు గుప్పిస్తున్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఏపీలో 30 నుంచి 40 స్థానాల్లో ముస్లింలు అధికంగా ఉన్నా కూడా వారికి సీట్ల రూపంలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆరోపించారు. జాఫర్ పులి
ముస్లిం ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ద్వారా పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఐక్యవేదిక ప్రయాణం ఎటు, ముస్లిం ఐక్యవేదిక మద్దతు ఏ పార్టీకి అని ఉత్కంఠత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పాత్రికేయ సమావేశం ముఖంగా ముస్లిం ఐక్యవేదిక తమ నిర్ణయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు శుభోదయం. ఇక ఆంధ్రప్రదేశ్లోని అశేష ముస్లిం ప్రజానికం యొక్క చూపు ముస్లిం ఐక్యవేదిక వైపు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల చూపు ఐక్యవేదిక వైపు. సోదర సోదరిమల్లారా, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఒకటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక. ఇక ముస్లిం సామాజిక అభివృద్ధి, సంక్షేమం, చట్టసభల్లో వారి యొక్క సముచిత స్థానాలతో అడగడంలో గత కొద్ది సంవత్సరాలుగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్రంలోని లబ్బిపేటలోని నందమూరు రోడ్డులో వేగా జ్యువెలర్స్ నందు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వేగా జ్యువెలరీ ప్రథమ వార్షికోత్సవ సంబరాల వేడుకల్లో సినీ నటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలోని వేగా జ్యువెలరీని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వేగా జ్యువెలర్స్ షోరూం ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి సరితూగే సరికొత్త ఆభరణాలు, అలాగే ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టే పలు రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతుందన్నారు. చివరగా మహిళలు సాధికారతతో ముందుకు సాగాలని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేగా జ్యువెలర్స్ తరపున మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెయిట్ చేసినందుకు. సో సారీ. అండ్ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు వేగా జ్యువెలర్స్ అండి ఫర్ ఫినిషింగ్ ద ఫస్ట్ మైల్ స్టోన్. బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ఇయర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా వీళ్ళు దే యాక్చువల్లీ లాంచ్డ్ special, what do you call that, fusion diamond necklace, right? Yeah. So నేను ఇప్పుడే చూసాను, మనకి జనరలీ కొన్ని కలర్స్, మిక్స్ ఆఫ్ కలర్స్ జ్యువెలరీ ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా చాలాసార్లు అనిపించింది. సో వెన్ ఐ యాక్చువల్లీ ఐవ్ సీన్ దేర్ ఐ వాస్ రియలీ సర్ప్రైజ్, ఎందుకంటే ఇట్స్ సో ఎలిగెంట్, ఇట్స్ సో క్లాసీ. సో అది మీరు యాక్చువల్లీ వెస్టర్న్ లైక్ ఒక ఫ్యాన్సీ శారీస్ మీద కూడా యూ కెన్ వేర్ ఇట్. సో ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద కలెక్షన్. And I really like the offer. వాళ్ళకు ఆఫర్ పెట్టారు ఉమెన్స్ డే స్పెషల్గా అండ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా. దట్ ఫస్ట్ యానివర్సరీ జరుగుతున్న సందర్భంగా ఫస్ట్ యానివర్సరీని సక్సెస్ఫుల్గా నడిపించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మాకు తొలి అడుగు బాలకృష్ణ గారి ద్వారా సక్సెస్ఫుల్గా ఫస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజున ఫస్ట్ మైల్ స్టోన్ని రీచ్ అవ్వడం జరిగింది. డైమండ్ అండ్ గోల్డ్ మీద 50% మేకింగ్, 50% వేస్టేజ్ ఆఫర్ రన్ అవుతుంది. అలాగే డైమండ్ క్యారెట్ 54,000 రూపీస్ మీద ఇవ్వడం జరుగుతుందండి. ఈ 19th ఈవినింగ్న 6 o'clockకి మనకి లక్కీ డ్రా ఉందండి. ఆ లక్కీ డ్రాలో 3 డైమండ్ నెక్లెస్లు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 3 డైమండ్ నెక్లెసెస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మార్చి 1 నుంచి మార్చి 18th వరకు జరుగుతుంది. సెలబ్రేట్ చేస్తుంది ఈషా గారితో. అండ్ వీ హ్యావ్ హ్యూజ్ ఆఫర్స్ రన్నింగ్ ఎట్ ద డైమండ్ స్టోర్స్. అందరూ విజిట్ చేసి పర్చేస్ ద నెక్లెస్ అండ్ గివ్ అస్ ద ఫీడ్బ్యాక్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఆల్సో ద స్టాఫ్ హూ హావ్ బీన్ అవర్ బ్యాక్ చాలా హెల్ప్ చేశారు. స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ యాజ్ మీ కస్టమర్స్ కూడా ప్లీజ్ రండి, గివ్ అస్ ద హ్యూజ్ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్. మీ అందరికీ కూడా జగన్ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్రతుకులు మళ్లీ మెరుగున పడతాయని రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ అన్నారు.
తాను ఆయన కోసం అంత కష్టపడితే చేసిన సేవ గుర్తించకపోగా మీరు ఎవరో తెలియదని చెప్పారన్నారు. తోడబుట్టిన చెల్లెలను కూడా పట్టించుకునే వ్యక్తి జగన్ అన్నారు. వివేక హత్యపై సునీత చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సొంత వ్యక్తుల్ని పట్టించుకొని మిమ్మల్ని మేము ఎందుకు సమర్థించాలంటూ ప్రశ్నించారు. పటమటలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని, వికలాంగుల బ్రతుకులు బాగు కోసం దేశ చరిత్రలో ఎవరు చేసుకునే విధంగా అర్ధశిరోమణం చేయించుకొని అరగుండు ఒక మీసం తీయించుకొని 9 జిల్లాల్లో 15 ఏళ్ల పాటు తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. సరే నేను తెలియకపోతే తెలియపోయినాయా, మేము అడిగిన చేయమని చెప్పేసి అడిగాం. ఆ విధంగా ఏం అడిగినా కూడా ఆయన చేయకపోవడం, సొంత చెల్లెలు తోడబుట్టిన చెల్లి ఆయన జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన చెల్లి ఆమెను గౌరవించలేదు. గౌరవించకపోతే ఉపయోగం, తండ్రి సంపాదించిన ఆస్తి అంటే కూడా ఇవ్వకుండా ఆమెను రోడ్ల పాలు చేసావు. మరి అట్లాగే బాబాయ్ కూతురు సునీతని వాళ్ళ నాయన్ని చంపిన వాళ్ళని పట్టుకోమని చెప్పి వాళ్ళని శిక్షించమని అడుగుతుంటే మరి ఆమెను కూడా వాళ్ళని కూడా వాళ్ళ యొక్క భర్తే చంపాడన్నట్టుగా ఆ విధంగా హంతకులకి అండగా ఉండటం. సునీతమ్మ 2 ప్రశ్నలు అడిగింది. ఒకటి, నీకు గొడ్డలతో చంపారని ఎవరు చెప్పారు? అప్పటికి పోస్ట్ మార్టంలో డాక్టర్లు కూడా చెప్పలా, నీకు ఎలా తెలుసు? పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి లోకానికి ఆయన చనిపోయాడని చెప్తే తెల్లారుజామున 5 గంటలకే నువ్వు ఎలా డిక్లేర్ చేయగలిగావు? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పని అడుగుతున్నారు. మరి నీకు ఎట్ట పని చేయాలి జగనన్న? బాబాయిని చంపటం, కష్టపడ్డ వాళ్ళని గుర్తించకపోవటం, సొంత చెల్లెలను రోడ్డు పడేయటం, నీకు ఎలా పని చేయాలి ఒకసారి చెప్పండి. మరి పోనీ బీజేపీ పొత్తుపై టీడీపీ ఉపాధ్యక్షులు అచ్చెన్నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు. ప్రాథమిక చర్చలు ముగిశాయి. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే అంశంపై కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు సమావేశమవుతారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంటుల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. ఋగ్వేదం, పద్మశ్రీ, 116 తెలుగు సినీ నేపథ్య గాయని మణుల గీతాలను ఏకగళంతో ఆలపించి సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న మోదుముడి సుధాకర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఏకగళంతో పాటలు పాడడం అభినందనీయమంటూ కొనియాడారు. సాంస్కృతిక సేవా సంస్థ గత సంవత్సర కాలంగా అత్యంత నాణ్యమైన ప్రోగ్రాం పాటల పోటీల్ని, అలాగే సినిమా గీతాలని ప్రతి నెల
చాలా మంచి క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో విజయవాడలో ఒక రకమైన ఇమేజ్ని సంపాదించుకున్న సంస్థ. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తుల పట్ల మాకున్న గౌరవాన్ని ప్రదర్శించడానికి మంచి గాయనిగా పేరొందిన ఋగ్వేదం పద్మశ్రీ చేత 116 తెలుగు సినీ నేపథ్య గాయని మండల గీతాలని తీసుకుని 116 మందివి వాళ్ళు పాడిన పాటలు ఇవాళ డిస్ప్లే ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఇది ఒక వరల్డ్ రికార్డుకి అమ్మాయి ఇవాళ కంపీట్ చేస్తుంది. 2 వరల్డ్ రికార్డ్స్ని అమ్మాయి ఇవాళ ప్రపోజ్ చేస్తుంది. సో ఈ కార్యక్రమం సుమారుగా 4 గంటలు సాగుతుంది. సో ఇలాంటి అవకాశం ఆ అమ్మాయికి మేము మా సంస్థ ద్వారా కలగజేయటం అనేది నిజంగా మా అదృష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో రేపు పర్యటించనున్న సీఎం జగన్. సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం జగన్. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర ఆలయంతో పాటు దిగువన ఉన్న శివాలయాల్లో నేత్రపర్వంగా సాగిన ఆది దంపతుల దివ్యలీలా కళ్యాణం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్వహించిన శాస్త్ర పండితులు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్న జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ. జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలంటే టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.